కాస్త కళ్ళు. ఏందే నువ్వు ఇంకా రెడీ కాలేదా? బీరో నిండా చీరలు కొనిచ్చినావు మరి రడవడానికి. మొన్న పండగకే కొనిచ్చినా కానీ అది కట్టుకోవే. మొన్న ఎప్పుడో దసరాకు కొనిచ్చినావు, మళ్ళీ దసరా దగ్గరకు వస్తుంది. ఎటువైనా అది ఒకటే చీర కట్టుకొని పోతే అందరు నన్ను చూసి నవ్వుతారు. నేను రాను, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం మరి. మన ఇంటి ఆడపడిచి ఇంట్లో జరిగే శుభకార్యం నువ్వు రాకుంటే ఏం బాగుంటుందిరా. నా దగ్గర కట్టని చీర ఉన్నది, అది కట్టుకొని రారా స్వప్న. ఎందుకు అక్కడ ఫంక్షన్లో దీని మొక్కనికి చీర కూడా దిక్కులేదు, నేను చీరిస్తా కట్టుకొని వచ్చిందని అందరికి చెప్పి నా పరువు తీస్తావా? నేను ఎందుకు అలా అంటారా? నాకు తెలిసే నువ్వు వెళ్ళండి దాన్ని. నా భర్తని అమాయకుని వేసి నువ్వు నీ మొగుడు కలిసి ఆస్తిని సొంతం చేసుకోనుకుంటారే. ఆ ముఖం చూడు, దొంగ కోళ్ళు పట్టే ముఖం. తోడి కోడళ్ళు అంటే పాలు వెన్నెల్లా కలిసి ఉండాలి, కానీ ఇలా అగ్గిలో గుగ్గిలంలాగా గొడవలు పడితే మీ విలువలు ఉంటాయా? మీరు గొడవ పడితే మీ ఇంటి పక్కన వారికి సంబరం, ఆనందం, మీకు మానసిక బాధ. అవసరమా? చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడు ఎందుకు? కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఇలా ఉన్నవి లేనివి ఎత్తేసుకొని మీ ఇంటి పరువుని మీరే రోడ్డును వేసుకోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.